హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశ న్యాయ వ్యవస్థలో ఒక కొత్త పరిణామం చోటు చేసుకోబోతుంది అని చెప్పుకోవాలి. రోబో జడ్జిల్ని ప్రవేశపెట్టబోతున్నట్టుగా ఇప్పటివరకైతే ఒక సమాచారం అయితే అందింది. అంటే ఇప్పటికే చాలా పెండింగ్ కేసులున్నాయి. వీటిని సాల్వ్ చేయడానికి రోబో జడ్జిలు హెల్ప్ అయితాయని చెప్తున్నారు. మరి ఈ రోబో జడ్జి విధానం ఏంటి? మరి నిజంగా ఇవి లాభం చేకూరుస్తాయా? లేకుంటే నష్టాల్ని చేకూరుస్తాయా? అంటే ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పెరిగిపోయింది. చాలామంది ఉపాధిని దెబ్బతీస్తుందన్న కామెంట్స్ చాలా రంగాల నుంచి వినిపించడం చూస్తున్నాం. మరి ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఈ రోబో జడ్జీల పనితీరు ఏ విధంగా ఉండబోతుంది? వీటి యొక్క ప్రత్యేకత ఏంటి? ఎలా సాల్వ్ చేస్తాయి? వీటికి సంబంధించి కంప్లీట్‌గా ఈ రోబో జడ్జి విధానం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రముఖ న్యాయశాస్త్ర నిపుణులు వైవీఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే నాయన. సార్, ఇంతకుముందు చెప్పుకున్నట్టు అన్ని రంగాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వెళ్ళిపోయింది. చాలా మంది దానిపైన కొన్ని విమర్శలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దానికి మద్దతు తెలుపుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఉపాధి కోల్పోతున్నామని చెప్పే వాళ్ళు ఉన్నారు. లేదు, ఇది అన్ని దేశాలు అభివృద్ధి పరంగా ముందుకు అడుగు వేస్తున్నప్పుడు మనం ఎందుకు వెనకబడి ఉండాలి? మనం కూడా ముందుకే అడుగేయాలి కదా! అందుకే తీసుకొచ్చామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు న్యాయశాస్త్ర రంగంలో కూడా ఈ రోబో జడ్జిలను ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకు ఈ రోబో జడ్జిలు? మరి వీటి పనితీరు ఏ విధంగా ఉండబోతుంది? దీనికి సంబంధించి ఈ విధానం గురించి ఒకసారి చెప్తారా సార్? ఖచ్చితంగా ఇప్పుడు మన మోడీ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అనేది చాలా ప్రశంసనీయమైనది. కాకపోతే ప్రతిదానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయన్నట్టుగా మీరు అడిగింది ప్రధానమైనది ఏంటంటే, కొన్ని అంటే క్లెరికల్ క్యాడర్‌లో గానీ, మినిస్టీరియల్ క్యాడర్‌లో గానీ, లేకపోతే వర్క్ చేసి సంపాదించుకునే వాళ్ళ దగ్గర ఏంటంటే, రోబోటిక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళకి పని లేకుండా పోతోంది. అంటే ఒకళ్ళు చేసే పని, ఇప్పుడు మేము అగ్రికల్చర్‌లోనే ఏదన్నా డ్రోన్ చేత స్ప్రే చేయించామనుకోండి, ఒక గంటలో అయిపోతుంది. అదే మనిషిని పెట్టి ముక్కు గుడ్డ కట్టుకుని ఇవన్నీ చేయాలంటే 2-3 రోజులు ఒక వ్యక్తికి కూలి వస్తుంది. ఇలాంటివి అట్లా ట్రాక్టర్ వచ్చినప్పుడు కొంతమంది ఇట్లాగే ఎడ్లు, అంటే ఇప్పుడు దాదాపుగా ఎడ్లు గోవులు అనేవి తగ్గిపోయినాయి. అలాగే ఈ టెక్నాలజీ వస్తే జనాలకు ఇబ్బంది వస్తుందా అనేది ఒకటి. రెండోది ఏంటంటే, చాలా మందికి పామర్లో ఉన్నటువంటి ఏంటంటే, రోబోటిక్ జడ్జి అంటే జడ్జి స్థానంలో వచ్చి రోబోట్ కూర్చోబెట్టి ఆయన వచ్చి నిర్ణయం తీస్తుందేమో అంటారు. లేదా అదేమో డెసిషన్ తీసుకుని జడ్జిమెంట్ ఇచ్చేస్తుందేమో ఫైనల్గా అంటే అది కాదు. ఓకే. ఇవి మనకి న్యాయ వ్యవస్థలో ఏంటంటే దాదాపుగా 3.6 crores ఆఫ్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి మన ఇండియాలో. ఈ పెండెన్సీ అంతా క్లియర్ చేయడం కోసం ఏంటంటే దాన్ని బైఫర్కేషన్ చేస్తూ కోర్టులు ప్రిన్సిపల్ జడ్జి అని, సివిల్ జడ్జి అని, సెషన్ జడ్జి అని, ఫాస్ట్ ట్రాక్ జడ్జి కోర్ట్ అని ఇలా మనకి బైఫర్కేషన్ ఆల్రెడీ చేశారు. అంటే ఫాస్ట్ ట్రాక్ అన్నారనుకోండి, ఈ రోడ్డు మీద ఎవరన్నా చలాన్ని పట్టుకుంటారు, బండి పట్టుకుంటారు, లేకపోతే ఏవో ఇవి చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళని పట్టుకుంటారు. వాటికి మెయిన్ కోర్టులో కూర్చోబెట్టి చర్చ పెట్టాల్సిన అవసరం ఉండదు. మెజారిటీగా వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు ఫస్ట్లోనే. అవును, లేదు నా దగ్గర లైసెన్స్ లేదు, లేదా పొల్యూషన్ చెక్ లేదు అంటాడు. వాడికి 500 రూపాయలు చలాన్ వేసి పంపించడమే. కాదు, వాళ్ళిద్దరికి ఆ పోలీసు వానికి ఈయనకి ఆర్గ్యుమెంట్ ప్రకారం వాళ్ళు కోర్టు కేసు, కోర్టు ద్వారా విడిపించుకుంటారు వెహికల్ని. అందుకని ఏంటంటే వాటికి మళ్ళీ అక్కర్లేదని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో మనకి విడిగా జడ్జి, డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి పక్కనైనా ఆ కాంపౌండ్లోనే ఫాస్ట్ ట్రాక్స్ అని సపరేట్ పెట్టారు. పెట్టినందువల్ల ఏమైంది, ఈ రెగ్యులర్ కేసులకు ఇబ్బంది లేకుండా ఎక్కువ వాదించి ట్రయల్ చేయాల్సిన కేసులు కాకుండా జస్ట్ వినంగానే వెంటనే జడ్జిమెంట్ చెప్పడానికి ఫాస్ట్ ట్రాక్ కేసుని ఆల్రెడీ చేశారు. ఆ విధానంలో ఇది వస్తుంది మనకి. మీరు పూర్వం పాత సినిమాల్లో చూసినట్లయితే ఒక లాయర్ గారు కూర్చున్నారంటే ఆయన వెనకాల పెద్ద అద్దాల బీరువా ఉంటుంది. దాని నిండా ఇంత భాగవతం, రామాయణం, భగవద్గీత లాంటి పెద్ద పెద్ద గ్రంథాలన్నీ ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఈ లా గురించి తెలుసుకునేటువంటి బుక్స్ కాదు అవి. అవి ఏఐఆర్లు అంటారు, ఆల్ ఇండియా రిపోర్ట్స్ అని చెప్పేసి కోర్టులో, సుప్రీం కోర్టులో జరిగిన సైటేషన్లు, అంటే కోర్టు జరిగినప్పుడు జడ్జిమెంట్ ఇస్తారు కదా, ఆ జడ్జిమెంట్ కాపీ మొత్తం అందులో ప్రింట్ అవుతూ వస్తుంది. అట్లాగే హైకోర్టు కూడా సైటేషన్స్ అన్ని ప్రింట్ అవుతూ వస్తాయి. మనకి జనరల్గా ఏం చేస్తామంటే అడ్వకేట్స్, మేము ఈ జిల్లా కోర్టులో ఏదైనా కేసు వాదించేటప్పుడు ఈ సిమిలర్ కేసులు ఏదైనా హైకోర్టులో జరుగుంటే, అంటే దీనికన్నా పై కోర్టులో జరిగి ఉంటే ఆ సైటేషన్ తీసుకొచ్చి బలానా మహారాష్ట్రలో జరిగింది, లేకపోతే తమిళనాడులో ఇలా జరిగింది, లేకపోతే మధ్యప్రదేశ్లో జరిగింది, ఈ సిమిలర్ కేసులో ఈ బలానా సైటేషన్ నెంబర్, కేసు నెంబర్ అని చెప్పేసి కోర్టు చేసి బెంచ్ మీద ఇస్తాం. అదే మాది బార్ అంటారు, మేము వాదించే వాళ్ళందరూ బార్ అంటే, బెంచ్ మీద ఏంటంటే జడ్జి గారు ఉంటారు, బెంచ్కి ఇస్తాం అనమాట. ఇచ్చినప్పుడు వాళ్ళు రెఫరెన్స్ మనకి జీవోలో కనుక మనం స్టేట్ గవర్నమెంట్లో ఏదైనా చెప్పేటప్పుడు బలానా జీవో ప్రకారం నాకు ఎలిజిబిలిటీ ఉంది, బలానా జీవో ప్రకారం ఎలిజిబుల్ ఎట్లా రాస్తారో అలా ఈ సైటేషన్లు ఆయనకి ఇస్తాం.
ఇచ్చే వర్క్ ఏమవుతుందంటే సీనియర్ అడ్వకేట్ని ఎందుకు ఎంచుకుంటారు చాలా మంది, కొత్త అడ్వకేట్ ఎందుకు ఫెయిల్ అవుతాడు అంటే ఏంటంటే వీళ్ళకి వాళ్ళకి ఎల్ఎల్బి మేము చదువుకునేటప్పుడు ఒకటే నాలెడ్జ్ ఉంటుంది. బట్ సీనియర్స్ అడ్వకేట్స్కి ఏంటంటే ఇటువంటి ఎక్స్పీరియన్స్ అంతకుముందు కేసు ఏదో 20 ఏళ్ల కింద ఫలానా ఆయన చేశాడు కదా అని గుర్తొస్తుంది, లేకపోతే ఫలానా రాష్ట్రంలో జరిగింది కదా అని గుర్తొస్తుంది. గుర్తొచ్చి గబుకుని ఆ సైటేషన్ పెడతాడు. అది పెట్టంగానే ఏంటంటే హయ్యర్ కోర్టు ఇచ్చింది లోయర్ కోర్టు కంపల్సరీ ఒబే చేయాలి. అంటే లీగల్లో ఏమొస్తుందంటే ఒక జడ్జి ఇచ్చినటువంటి దానికి డిస్క్రిప్షన్ పవర్ ఉంటుంది, ఆయన దాని మీద క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. బట్ ఈయనకన్నా హయ్యర్ కోర్ట్ అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో హైకోర్టు ఇచ్చిన సైటేషన్ కానీ, హైకోర్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన సైటేషన్ కానీ పెట్టినప్పుడు దానికి సిమిలర్ గానే ఒక జియో లాగా తీసుకుంటుంది. అది అంత లేకపోయినా కొంతవరకు తీసుకుంటుంది. డిస్క్రిప్షన్ పవర్స్ ఉన్నా కానీ దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతుంది. అందుకని ఈ ఏఐఆర్లని అన్ని గ్రంథాలు పెట్టుకుని అవన్నీ రాత్రి పగలు తిరగేస్తూ ఉండేవాడు అనమాట. ఇండెక్స్ చూసుకుంటూ సిమిలర్ కేసులు ఉందా, ఇటువంటి మర్డర్ కేసు ఉందా, ఇటువంటి రేప్ కేసు ఉందా, ఇటువంటి దొమ్మి కేసు ఉందా, లేకపోతే ఇటువంటి ఫ్యామిలీ కేసు ఉందా, ప్రాపర్టీలో ఎటువంటి కేసు వచ్చిందా చదువుకోవటానికే లాయర్స్ వాయిదాలు అడిగి. ఇప్పుడు జనరల్ గా మీరు కోర్టుకు వెళ్తే చాలా చోట్ల మీకు నవ్వు వస్తుంది. వెళ్ళి పాపం కష్టపడి ఇంత దూరం ఛార్జీలు పెట్టుకుని 2 గంటలు 3 గంటలు అక్కడ కూర్చోగానే కేసు పెళ్లి అవుతారో వాయిదా వేస్తున్నాం అంటారు. దీనికి కారణం ఏంటంటే ఈ జడ్జీలు అడుగుతారు టైం, మాకు 20 days కావాలి, 30 days కావాలి, లేకపోతే 2 నెలలు కావాలి. ఏంటంటే దాని సిమిలర్ కేసులని స్టడీ చేయడం కోసం వీళ్ళు అడిగే టైం. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చినప్పుడు ఏంటంటే జడ్జి ప్లేస్లో మిషన్ వచ్చి కూర్చోదు, ఇవన్నీ అప్డేట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఫింగర్ ప్రింట్ పెట్టంగానే మీ ఆఫీసులో 20 మంది ఉన్నారు అనుకోండి, ఫింగర్ ప్రింట్ పెట్టంగానే మీరు ఆదిత్య అని చెప్పేసి వచ్చేసి మీ ఫిగర్ ఎన్నింటికి వచ్చారో మొత్తం ఐడెంటిఫై చేస్తుంది. మీరే వాళ్ళు ఫింగర్ ప్రింట్ పెడితే మీ నెంబర్ కొడితే రాదు. అంటే ఇన్ని కోట్ల మందిలో కూడా ఆధార్ ఐడెంటిఫికేషన్ ఎలా వచ్చిందో, ఐరేష్తో ఎలా అయితే వీళ్ళు మన సినిమాలో కూడా చూపించారు, పెద్ద పెద్ద స్విస్ బ్యాంక్ అకౌంట్లు కూడా ఐరేష్తో పెట్టుకుంటే ఐరేష్ మారే అవకాశం లేదు. అలా ఈ సైటేషన్స్ అన్ని దాంట్లో ఫీడ్ చేస్తారు. ఫీడ్ చేసినప్పుడు వీళ్ళు జడ్జిమెంట్ చెప్పేటప్పుడు ఈ జడ్జిమెంట్ రిలేటెడ్ ఏ రోజుకి ఆ రోజు నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు అంటుంటారు లాయర్. అది రాసుకున్నవి ఏఐకి ఫీడ్ చేస్తారు వీళ్ళు. ఫీడ్ చేయడం వల్ల వెంటనే కంప్యూటర్ ఏం చేస్తుందంటే కొన్ని నిమిషాల్లోనే ఇతర రాష్ట్రాల్లో, ఇతర హైకోర్ట్స్లో, ఇతర సుప్రీంకోర్టులో మనకి ఎన్నో న్యాయస్థానంలో ఎక్కడెక్కడ సిమిలర్ కేసులు వచ్చినాయి, దీనికి బాగా దగ్గరగా ఉండేవేవి, అంటే మనం ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చివరిలో 1 day బ్యాటింగ్ చేసే వాళ్ళందరూ ఆ 20 క్వశ్చన్లు ఎట్లా చదువుకుంటారో అలా మొత్తం ఇది ఇచ్చేస్తుంది. ఇచ్చేసినప్పుడు ఏంటంటే జడ్జిమెంట్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఈవెన్ దో లాయర్స్ కూడా టైం అడగటానికి ఒకవేళ అడిగినా కానీ, బాబు ఇదిగో మా ఏఐ టెక్నాలజీ ఇలా చెప్పింది, బలానా ఉన్నాయి కోర్టు సైటేషన్ నెంబర్ ఇచ్చేస్తే చూసుకోవడం ఈజీ. ఎందుకంటే ఆ ఇయర్ కేసు నెంబర్ చెప్పంగానే ఆ బుక్ తీసుకుంటారు, టకటక ఒక్కటి చదువుకుంటారు. అసలు ఉన్నది ఎతకడానికి టైం పడుతుంది. అది ఇక్కడ చేస్తున్న టెక్నాలజీ. అందుకని ఏంటంటే దీనికి వీళ్ళందరినీ కూడా మనకి సింగపూర్లో దాదాపు 70 to 80 మెంబర్స్ని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లి అక్కడ ట్రైనింగ్ ఇస్తోంది. అంటే చైనాలో కానీ, ఎస్టోపియా దేశంలో కానీ వీళ్ళల్లో ఆల్రెడీ మనకి సిమిలర్ గా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్కి ఏఐ టెక్నాలజీలు వచ్చేస్తున్నాయి. అందుకని IIPA అంటే ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే రూట్లో తీసుకుని వీటిని ఆ రకంగా ఈ సంస్థ ద్వారా ఇవన్నీ క్లియర్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఏంటంటే ఒక్కొక్క మనం టైఅప్ అయ్యి ఎవరో ఒకరితో దీంతో చేస్తాం కదా, అలా చేయటానికి ఆల్రెడీ మనకి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ గా చేసేస్తున్నారు. ఇవి రేపు మొత్తం మీకు బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ ఇవన్నీ వచ్చేయబోతున్నాయి టెక్నాలజీలు. ఇవి వచ్చినప్పుడు ఏంటంటే దాదాపు ఉన్న కేసులు అంటే 3.6 crores అంటే వీటిలో మనకి మాక్సిమం 15 to 20%, అంటే 20% ఆఫర్ అంటారు చూసారా, అలా మీకు 10 ఏళ్లలో కేసు కావాలనుకోండి, 8 ఏళ్లలో అయితే చాలా సంతోషిస్తారు కదా. అందులో జడ్జిలో మాకు లాలో ఉన్న ఫ్రేజ్ ఏంటంటే జస్టిస్ ఇన్ టైంలో జరిగితేనే జస్టిస్ తప్పితే జస్టిస్ డిలే అయితే వాడికి న్యాయం జరిగినట్టు కాదు. వాడికి అన్యాయం జరిగింది, కోర్టు కేసారు, ఆవేదన పడ్డారు, 20 ఏళ్ళు తిప్పిన తర్వాత వాడికి న్యాయం చేస్తే ఏం ఉపయోగం లేదని మా లా ఫ్రేజ్లోనే ఉంది. అంటే డిలే జస్టిస్ అయితే దానివల్ల ఏం ఉపయోగం లేదు సమాజానికి అనేది, అది రెగ్యులరైజ్ చేయడం కోసం ఇచ్చింది. వీడి మీద ట్రైనింగ్స్ ఇచ్చి జడ్జిలందరికీ కూడా తీసుకెళ్లి ఏఐ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్న సదుద్దేశంతో పెట్టింది తప్పితే ఇక్కడ ఎవరిని జడ్జిల్ని తీసేయట్లేదు,
మనకి ఈ లీగల్ ఆఫీసర్స్ ఎవరిని కూడా రెడ్యూస్ చేయటం లేదు, రిమూవ్ చేయటం లేదు. అలాగే లాయర్స్ కూడా ఈ టెక్నాలజీ రావటం వల్ల ఏంటంటే ప్రతివాడు సీనియర్ లాయర్ అయిపోతాడు ఇప్పుడు. ఎందుకంటే అక్కడ చెప్పేది మీకేమవుతుందంటే టెక్నాలజీ ఇంప్లిమెంట్ వచ్చేస్తుంది. ఇన్నాళ్ళు సీనియర్ ఎందుకు పెట్టుకునేవాళ్ళు? పాత జరిగిన చరిత్ర, అరే ఇలాంటి కేసు బలానా చోట జరిగిందిరా అని చెప్పడం కోసం పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది ఏఐ టెక్నాలజీ చెప్పేస్తుంది. మనం గూగుల్లో ఫీడ్ చేయంగానే వీళ్ళు ఇచ్చిన సాఫ్ట్వేర్లో ఈ సిమిలర్ కేసులన్నీ సైటేషన్ టపటపటప ముందు తీసుకొచ్చి ఇంపార్టెంట్, వెరీ యాక్యురేట్, సిమిలర్ విత్ దిస్ కేసు అని అన్ని చెప్పేస్తున్నమాట. దీనివల్ల మనకి కేసుల సాంద్రత తగ్గి చాలా ఫాస్ట్గా అయిపోయేటువంటి, అందరూ హర్షించదగ్గింది, అందరూ ఉత్సాహంగా ప్రోత్సహించదగిన ఇన్సిడెంట్ కాబట్టి మీరు అన్నిట్లో భయపడబాకండి. ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ వచ్చినప్పుడు చనిపోతారని భయపడ్డారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా లేదా? అలా ఏంటంటే ఈ టెక్నాలజీ చేసుకున్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చాలా హర్షించదగిన విషయము. అందరూ కూడా ఆహ్వానించాలి. ఇటు బారు ఆహ్వానించాలి, ఇటు బెంచ్ ఆహ్వానించాలి. లీగల్ ఆఫీసర్స్ ఎవరు రెడ్యూస్ కావట్లేదు, బెంచ్లు ఏమీ తగ్గట్లేదు. కాకపోతే పెండింగ్ కేసు మొత్తం తగ్గిపోతోంది అనేది మాత్రమే దీంట్లోని ప్రధాన ఉద్దేశం. మేమందరూ కూడా అందరూ కూడా ప్రోత్సహించవలసినటువంటి ఒక మంచి పరిణామం ఇది. అంటే లాభాలే ఉన్నాయి కానీ దీని పట్ల అయితే లేవు. మీకు ఎక్కడొస్తుందంటే లాస్ అనేది రాబోనే కూర్చొని అదే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాను. జడ్జిమెంట్ రోబో ఇవ్వదు. సిమిలర్ కేసులు అనేది మీకు తీసి చూపిస్తుంది అనమాట, కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది అని చెప్పి మనకి ఆధ్యాత్మికంలో చెబుతుంటాం. చిత్రగుప్తుడు అంటే చిత్రంగా లోపల ఉండి గుప్తంగా ఉండి చెప్పేవాడు. మనకి జడ్జిమెంట్ స్వర్గంలో నరకంలో ఎలా ఇస్తారంటే, మన లోపల బ్లాక్ బాక్స్ ఉంటుందే విమానంలో, అలా మనం చేసే తప్పులు మాట్లాడేది మన కంటితో పంచేంద్రియాలతో చేసామని లోపల రికార్డ్ అవుతాయి. అక్కడ తీసుకెళ్లిన తర్వాత మనం చనిపోయిన తర్వాత ఏమీ లేదు, బటన్ ఆన్ చేసి నువ్వు చేసిన మొత్తం స్టోరీ పిక్చర్ వేసి చూపిస్తారు, మాట్లాడటానికి ఏమి ఉండదు. అలా ఎలా అయితే వస్తుందో అలా మనకి ఈ ఏఐఆర్ల బర్డెన్ తగ్గించడం కోసము సిమిలర్ కేసులన్నీ ఇంప్లిమెంట్ చేయడం కోసం మనకి టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు తప్పితే ఎవరికి ఇందులో అన్యాయం జరిగే అవకాశం లేదు, పోస్టులు తగ్గే అవకాశం లేదు. మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ చేయాలి చాలా ప్రోత్సహించి అందరూ కూడా దీన్ని అవేర్నెస్ మీడియా వాళ్ళే ఎక్కువ దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి ఇది మనందరికి మంచి కోసం జరుగుతున్న పరిణామం అనేది అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా అవసరం. రైట్ సార్, మనం కూడా వెయిట్ చేద్దాం సార్, అది ఎప్పుడు వస్తుందో మరి ఎప్పుడు ఇది ఇంప్లిమెంట్ అవుతుందో దానికోసం అయితే వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సంతోషం.